గుజరాత్ శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు మరో 2 రోజులే గడువు ఉంది. అభ్యర్థుల జాబితా రూపకల్పనలో అధికార భారతీయ జనతా పార్టీ తర్జన భర్జనలో పడుతోంది. తుది జాబితా ఖరారు చేసుకునేందుకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ మాత్రం ఓ అడుగు ముందుకేసి 52 మందితో జాబితా విడుదల చేసింది. గుజరాత్ శాసనసభ మొదటి దశ ఎన్నికల నామినేషన్ దాఖలకు 2 రోజులు మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై దృష్టి సారించాయి. మొత్తం 187 స్థానాల్లో మొదటి దశ ఎన్నికలు జరిగే 87 నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలకు ఈ నెల 24న తుది గడువు కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన పార్టీ ఎన్నికల కమిటీ జాబితాకు ఆమోదం తెలిపింది. 98 మంది అభ్యర్థులతో 2 జాబితాలను విడివిడిగా ఏఐసీసీ విడుదల చేసింది. గుజరాత్ పీసీసీ చీఫ్ అర్జున్ మధ్వాడియా సహా 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి స్థానం కల్పించింది. మరో 7గురిని తప్పించింది. విడుదల చేసిన 2 గంటల వ్యవధిలోనే 46 మంది అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకుంది. దీనికి గల కారణాలు తెలియరాలేదు. అధికార భాజపా మాత్రం అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. తుది జాబితా ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ వెళ్లారు. పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొదటి దశ ఎన్నికలు జరిగే 87 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, చివరి రోజు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ప్రకటిస్తే అసంతృప్తులు ఇతర పార్టీలో చేరి పార్టీకి నష్టం కలిగించవచ్చన్న ఉద్దేశంతో చివరి రోజే అభ్యర్థులను ప్రకటిస్తామని భాజపా సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ సైతం అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 24న ప్రకటిస్తామని కేశుభాయ్ తెలిపారు. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 13న, రెండో దశ ఎన్నికలు 17న జరగనున్నాయి.